మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి అత్తయ్య ప్రసాదం తీసుకోండి అని అంటుంది. దాంతో ప్రభావతి విసుగ్గా నాకొద్దు, ఆపు నీ నాటకాలు. నీ పుట్టింటి నుంచి వచ్చిన ఏ వస్తువైనా నాకు విషంతో సమానం. అందులో ఏం కలిపావో ఏమో ఎవరికి తెలుసు. మీ పుట్టింటి ముఖం చూడడమే నాకు ఇష్టముండదు. ఇక ఆ ప్రసాదం తింటానా అంటూ మీనాపై మండిపడుతుంది ప్రభావతి. ఇక దాంతో మీనా ఏడుస్తూ అత్తయ్య, నేను మీ కోడలిని, ఇంతెలా ఎందుకు ద్వేషిస్తున్నారు? కోడలివా? నువ్వు నా శత్రువు. విను మీనా, బాలు అక్కడికి రావడానికి కారణం నేనే వాడిని రెచ్చగొట్టి పంపించాను. మీ సంసారంలో చిచ్చు పెట్టాలనేదే నా ప్లాన్ అని ప్రభావతి జరిగిన విషయం మొత్తం మీనా ముందు కక్కేస్తుంది. దాంతో మీనా షాక్లో అత్తయ్య, మీరేనా ఈ మాటలు అంటున్నది? ఒక తల్లి అయి ఉండి కొడుకు కాపరాన్ని కూల్చాలని ఎలా అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటాను మీనా. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టే వరకు నాకు అస్సలు నిద్రే పట్టదు. రోజులు లెక్క పెట్టుకో మీనా, త్వరలోనే నువ్వు నీ సామాన్లతో బయట ఉంటావు అని ప్రభావతి సవాల్ చేస్తుంది. ఇక ప్రభావతి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే మీనా గుండె పగిలిపోతుంది. ఇక మీనా ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.